హాయ్ ఫ్రెండ్స్, తన కంప్యూటర్ను రిపేర్ చేసిన వ్యక్తిని పాన్ ఇండియా యాక్టర్ను చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ గారు. అయితే ఇంతగా యాక్టర్ ఎవరు, కృష్ణవంశీ గారికి అతనికి ఎలా పరిచయమైంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎన్నో కష్టాలను వార్చాలి. ప్రతి ఆఫీస్కు తిరిగి ఫోటోలు ఇచ్చి ఆడిషన్స్ ఇస్తూ ఉండాలి. నిత్యం కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కలిసి తమ గురించి గుర్తు చేస్తూ ఉండాలి. అయితే డైరెక్టర్ కృష్ణవంశీ తన కంప్యూటర్ బాగు చేసే వ్యక్తిని సినిమాల్లో వేషం ఇచ్చారు. ఇక కృష్ణవంశీ సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నిన్నే పెళ్ళాడతా, గులాబీ, చంద్రలేఖ, అంతఃపురం, సింధూరం, సముద్రం, మురారి, ఖడ్గం, చందమామ, మహాత్మా, రాఖీ లాంటి అందమైన సినిమాలు తీయడం మాత్రమే కాకుండా అందమైన పాత్రలను క్రియేట్ చేయడంలోనూ మాస్టర్ అని చెప్పవచ్చు. ఇక కృష్ణవంశీ సినిమాల్లో పాటలు ఎలా ఉంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చాలామంది ఆర్టిస్టులను సైతం వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవంశీ. అందులో నటుడు సుబ్బరాజు గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. 6 అడుగుల కటౌట్, హీరో లాంటి ఫిజిక్. ఆయన ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే సర్దుకుపోయాడు సుబ్బరాజు. ఇక సుబ్బరాజు తొలి సినిమా అవకాశం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అప్పట్లో ఎంసీఏ కంప్లీట్ చేసి డెల్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సుబ్బరాజు. ఏ యువకుడికైనా డెల్ లాంటి సంస్థలో ఉద్యోగం వస్తే తన లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. అయితే సుబ్బరాజుకు మాత్రం సినిమాపై ఆసక్తి ఉండేది. అయితే ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పర్సనల్ మేనేజర్ వెంకట్ సుబ్బరాజుకు ఫ్రెండ్ అట. ఓసారి కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్కు ఏదో ఇష్యూ వస్తే వెంకట్ సుబ్బరాజును తీసుకెళ్లి సాల్వ్ చేయించారట. ఆ సందర్భంలో సుబ్బరాజుకు మరియు కృష్ణవంశీకి పరిచయం ఏర్పడింది. అప్పుడే సుబ్బరాజుకు సినిమాలపై ఆసక్తి ఉందని తెలుసుకున్న కృష్ణవంశీ సుబ్బరాజుకు తన తదుపరి సినిమా అయిన ఖడ్గంలో చిన్న టెర్రరిస్ట్ వేషం ఇచ్చారు. ఇలా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సుబ్బరాజు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మ నాన్న తమిళమ్మాయిలో నెగిటివ్ రోల్ చేశాడు. ఆ తర్వాత అతని జీవితాన్ని మార్చేసింది. అతనికి వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. 100 సినిమాలు చేశాడు. అయితే ఎందుకో తెలియదు కానీ ఒక ఏడాది కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు సుబ్బరాజు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సుబ్బరాజు యొక్క యాక్టింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో సుబ్బరాజు అని కామెంట్ చేయండి.